నేను మీడియా మిత్రులు కోరుతుంది ఏంటంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 20 లక్షల కోట్లు అప్పు ఎట్లా తీర్చుతాం? మోదీ గారి దగ్గర నుంచి స్పెషల్ స్టేటస్, తద్వారా లక్షల ఉద్యోగాలు, దాదాపు 1 కోటి ఉద్యోగాలు రప్పించే అవకాశం ఎలా సాధిస్తాం? స్పెషల్ ప్యాకేజ్ ఎలా తెస్తాం? స్టీల్ ప్లాంట్ అమ్మకుంటే నేను ఆపిన దాన్ని ఎలా కంటిన్యూ చేస్తాం? పోలవరం ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేస్తాం? క్యాపిటల్ సిటీ ఎట్లా కడతాం? స్మార్ట్ సిటీలు ఎట్లా కడతాం? ఇలాంటి ఒక 10 ఇంపార్టెంట్ సబ్జెక్టులు విడిచిపెట్టి చిరంజీవి భార్య పవన్ కళ్యాణ్ పెన్ ఇచ్చిందట. ఇది న్యూస్ ₹1,00,000. నేను 8 ఏరోప్లేన్లో ఒక ఏరోప్లేన్ విలువ 5,000 కోట్లు. 5 సార్లు హైదరాబాద్ వచ్చి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టానా? పనికి మాలిన దాని మీద ఫోకస్ చేయకుండా రాష్ట్రం బాగుపడాలి, కన్నీరు తుడవబడాలి, అభివృద్ధి చెందాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, అందరి ఆశయాలు నెరవేర్చాలన్న ధ్యానంతో మనం పనిచేస్తే బాగుంటుందని హెచ్చరిస్తున్నాను. ఈ విషయం యాంగిల్లో మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేసి ఒకటిగా మనం మిగిలితే ఐకమత్యమే మహాబలం. పార్టీ ఎలక్షన్స్ అయిపోయి కదా, ఈవీఎం ఎలక్షన్లు కదా, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఈవీఎం మంత్రులు కదా, అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఏం చేద్దాం? ఎలక్షన్లు పక్కన పెట్టి లెట్ us all focus on unity, togetherness, prosperity, because where there is no peace, there is no prosperity, stability, accountability and development. Let us work together instead of taking revenge politics, revenge fight. నేను హోమ్ మినిస్టర్ అయితే ఏం చేస్తానో చూడు, వాళ్ళకి ఎలాగ బుద్ధి అవి పక్కన పెడదాం. దేశం, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. కాపాడదాం, కలిసి పనిచేద్దాం.